హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ కూడా యూజ్‌ఫుల్‌గా ఉండే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. ఇదైతే అందరికీ కూడా 100% యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఏంటి అంటే మనం బాత్రూమ్‌ని క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి లిక్విడ్స్ అవి కొన్ని డబ్బులనైతే చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదండీ! అయినప్పటికీ కూడా బాత్రూమ్ అయితే సరిగ్గా క్లీన్ అవ్వదు. మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా. అందుకని అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం లిక్విడ్‌ని తయారు చేసుకోవచ్చు బాత్రూమ్‌ని క్లీన్ చేసుకోవడానికి. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి బాత్రూమ్‌ని క్లీన్ చేయకముందు ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకి బాత్రూమ్‌లో ఎక్కువగా వాటర్ అది కూడా అలాగే ఉండిపోవడం వల్ల కలర్ మారిపోయి టైల్స్ అన్నీ కూడా ఇలా గారి కింద పట్టిస్తూ ఉంటాయి కదా! ఇలా ఉన్న బాత్రూమ్‌ని క్లీన్ చేసుకోవడం మనకి చాలా కష్టం. బట్ ఇప్పుడు నేను చూపించే లిక్విడ్‌తో క్లీన్ చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి. బాత్రూమ్‌ని క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది రిజల్ట్ అనేది చూపించడానికే ఇప్పుడు బాత్రూమ్‌ని అయితే ఇలా ఉంచి ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు లిక్విడ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌లోకి ఒక హాఫ్ కప్ వరకు సర్ఫ్‌ని యాడ్ చేసుకోవాలి. డిటర్జెంట్ పౌడరు మనం బట్టల్ని వాష్ చేసుకోవడానికి యూజ్ చేసేదే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్‌ని అయితే బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనకి సర్ఫ్ కూడా పూర్తిగా కరిగిపోతుంది. సర్ఫ్ అంతా వాటర్‌లో పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక హాఫ్ కప్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ లిక్విడ్‌ని తయారు చేసుకోవడానికి యూజ్ చేసే గిన్నెని అయితే కొంచెం పెద్దదే పెట్టుకోవాలండి. అలాగే బాత్రూమ్ సైజుని బట్టి, ఉండే మురికిని బట్టి కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చూసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని 2 నిమ్మకాయల జ్యూస్‌ని కూడా ఇందులోకి పిండుకోవాలి. అలాగే ఈ వాటర్‌లోనే 1 కప్ వరకు వెనిగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. వెనిగర్ అయితే మనకి క్లీనింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. వెనిగర్‌ని యాడ్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. లేదు అంటే బయటకంతా కూడా పొంగిపోతుంది. అందుకని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలని చెప్పాను. వెనిగర్ అయితే క్లీనింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ గ్రోసరీ షాప్‌లో అయినా కానీ మనకి అవైలబుల్ ఉంటుందండి వెనిగర్ అయితే. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఆ ప్లేస్‌లో 1 కప్ వరకు బ్లీచింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఆ వీడియోని అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుంటే మనకి హోమ్‌మేడ్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్నైతే మనం వేడిగా ఉన్నప్పుడే యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని ఇలా కొంచెం కొంచెంగా మగ్గులోకి తీసుకొని యూజ్ చేస్తున్నాను. మనం బాత్రూమ్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా లిక్విడ్స్‌ని కానీ, యాసిడ్‌ని కానీ డైరెక్ట్‌గా టైల్స్ పైన స్ప్రే చేస్తాం కదా! అది అందుకనే ఒక్కొక్క చోట క్లీన్ అవుతుంది. ఇంకొక చోట క్లీన్ అవ్వదు. అందుకని ఈ టిప్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో ఇటువంటి పాత పెయింటింగ్ బ్రష్‌లు ఉంటాయి కదండీ! ఆ బ్రష్‌ని యూజ్ చేసుకొని ఈ లిక్విడ్‌ని ఇలా బకెట్స్‌కి, మగ్స్‌కి, తర్వాత టైల్స్‌కి వీటన్నిటికి కూడా అప్లై చేస్తున్నాను. మనకి ఈ లిక్విడ్ అయితే మాత్రం 100% యూజ్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! బకెట్‌కి అప్లై చేస్తున్నప్పుడే మురికంతా కూడా ఎలా సెపరేట్ అవుతూ ఉందో మనకి క్లియర్‌గా తెలుస్తుంది ఈ వీడియో క్లిప్‌లోనే. ఇప్పుడు నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు కూడా యాడ్ చేసి, మీరు కూడా బాత్రూమ్‌ని క్లీన్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మనం ఇలా బాత్రూమ్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్‌కి గ్లౌజెస్ అలాగే కాళ్ళకి స్లిప్పర్స్ కూడా వేసుకోవాలండి. ఒకవేళ గ్లౌజెస్ లేకపోతే మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా! ఏదైనా ఒక కవర్‌ని హ్యాండ్స్‌కి వేసుకొని తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ అయితే మనకి అంత డేంజరస్ ఏమీ కాదండి. ఒక్క సర్ఫ్ తప్ప మిగిలినవన్నీ కూడా వంటల్లో వాడుతూ ఉంటాం కదా! వెనిగర్, బేకింగ్ సోడా, లెమన్‌ని. ఈ లిక్విడ్‌ని అయితే ఇలా ప్రతి టైల్స్‌కి కూడా అప్లై చేసుకోవాలండి. అలాగే సోప్ బాక్స్‌కి, ట్యాప్స్‌కి ప్రతి కార్నర్‌లోని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లిక్విడ్‌తో మనం ఇలా బాత్రూమ్ అనే కాకుండా వాషింగ్ ఏరియాని, సింక్ ఏరియాని ఇదంతా కూడా చాలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే బాత్రూమ్ డోర్‌కి కూడా సబ్బు మార్కులు అవి పడి ఇలా చాలా మెస్సీగా అయిపోతుంది కదా! దానికి కూడా ఈ లిక్విడ్‌ని అప్లై చేసుకోవాలండి డోర్ అంతా కూడా. ఇలా బాత్రూమ్ అంతా లిక్విడ్‌ని అప్లై చేయడం అయిన తర్వాత అట్‌లీస్ట్ ఒక అరగంట సేపైనా అలాగే వదిలేయాలండి. అప్పుడు మనకి చాలా త్వరగా క్లీన్ అవుతుంది బాత్రూమ్ అంతా కూడా. ఇప్పుడు ఒకసారి బాత్రూమ్ అంతా కూడా ఈ లిక్విడ్‌ని అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బాత్రూమ్‌కి లిక్విడ్‌ని అప్లై చేస్తున్నప్పుడే మురికంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత క్లీనింగ్‌కి యూజ్ చేసే బ్రష్‌తో మొత్తం టైల్స్ అన్నీ కూడా ఒకసారి మంచిగా స్క్రబ్ చేస్తున్నాను. మన దగ్గర బాత్రూమ్‌ని క్లీన్ చేసుకోవడానికి ఇటువంటి బ్రష్‌లు ఉంటే దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఐరన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా! వెజిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. దాన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. దాంతోనైనా కానీ చాలా త్వరగా క్లీన్ అవుతాయి. మనమైతే ఎక్కువ కష్టపడి తోమవలసిన అవసరం కూడా ఉండదండి. జస్ట్ ఒకసారి అంతా కూడా తోమేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక అరగంట ముందే లిక్విడ్‌ని అప్లై చేసాం కదా! ఆ లిక్విడ్ వల్ల మనకి ఇవన్నీ కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి బాత్రూమ్ అంతా కూడా. ఇప్పుడు ఒకసారి కడిగి చూపిస్తున్నాను చూడండి. ఈ లిక్విడ్‌ని అయితే మనం అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఈ హోమ్‌మేడ్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదా! ప్రతి టైల్స్ కూడా కొత్తగా షైనీగా మెరిసిపోతున్నాయి. మనం ఈ ఒక్క లిక్విడ్‌తోనే ఇలా సోప్ బాక్స్‌ని, ట్యాప్స్‌ని, డోర్స్‌ని, బకెట్స్, మగ్స్ ఇంకా బాత్రూమ్‌లో ఏమేమి ఉంటే అవన్నీ కూడా ఇలా కొత్తగా మార్చేసుకోవచ్చండి. సో ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి నా బాత్రూమ్ క్లీనింగ్ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి.
అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.